నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త. రోడ్డు టెర్రర్, మృత్యు ప్రయాణం, ఇట్లా రకరకాల టైటిల్స్తో ఈ వార్త అన్ని పేపర్స్లో కనిపిస్తున్నది. 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. దీనికి కారణం ఎవరు, ఏం కేసులు పెట్టారు అని అడిగితే ప్రభుత్వాల దగ్గర ఆన్సర్స్ ఉండవు. ప్రమాదం జరిగింది, తక్షణమే స్పందించినాం, వెంటనే పోస్ట్ మార్టం చేసినాం, ఎవరి శవాలు వాళ్ళకి అప్పగించేసినాం. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి మొత్తం ఆర్టీసీ నుంచో 2 లక్షలు, గవర్నమెంట్ నుంచో 5 లక్షలు, మొత్తం 7 లక్షల నష్టపరిహారం చెల్లించినాం. ఆ నష్టపరిహారం కూడా మీరు టికెట్ కొన్నప్పుడే మీరు ఏదైతే సెజ్ పేరుతో మీకు ఒక సేఫ్టీ సెజ్ పేరుతో టికెట్ కట్ చేస్తామో దాంట్లోనే మీకు ఆ బీమా ఇవ్వడం జరిగింది. సింపుల్ అయిపోయింది. ఇవాళతో అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఇంకో బస్సు బోల్తా పడ్డది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుందట. బోల్తా పడితే హైదరాబాద్ ట్రావెల్స్కి సంబంధించింది. అది 2 చచ్చిపోయారు, చాలామంది గాయాల పాలయ్యారు. జస్ట్ ఇందాకనే సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉంది చూడండి. ఇగో బస్సు తెల్లవారుజామున ఎప్పుడో 3-4 గంటల సమయంలో బోల్తా పడ్డది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుంది ప్రైవేట్ బస్సు. మొన్న ఎంతమంది చచ్చిపోయారు? అక్కడ ఒక 19-20 మంది చచ్చిపోయారు, మొత్తం సజీవ దహనం అయిపోయారు. సో నిన్న ప్రమాదం గురించి మనం మాట్లాడితే ఇక్కడ ప్రధానమైన కారణము రోడ్డు నెంబర్ 1, రెండోది ఓవర్ స్పీడ్, మూడవది ఆ టిప్పర్ ఎవడైతే డ్రైవ్ చేస్తున్నాడో డ్రైవర్ తప్పిదము. దాంట్లో భాగంగా 2 ఢీకొన్నప్పుడు కంకర మొత్తం పోయి బస్సులో పడ్డది. ఆ కంకర కింద నలిగిపోయారు, ఊపిరాడక చాలామంది చనిపోయారు. ఆ కంకర ఆ టిప్పర్లో 42 టన్నులు మాత్రమే ఉండాల్సిన ఆ కంకర దాదాపు 50-60 టన్నుల కంకర పోతుంది. అంటే పరిమితికి మించి తీసుకుపోతున్నారు. ఇది ఇల్లీగల్. నేను అనుకోవడం ఎక్కడి నుంచి ఆ కంకర తీస్తున్నాడు, ఖచ్చితంగా అది ఇల్లీగల్ క్రషర్ మిషనే ఉంటుంది. మరి టిప్పర్ యజమాని మీద అండ్ దాంతోపాటు ఆ క్రషర్ మీద, కంకర మిషన్ మీద, ఆ యజమాని మీద, అందరి మీద కేసులు బుక్ చేయాలి కదా. మరి ఏం కేసులు బుక్ చేసి ఏం చర్యలు తీసుకున్నారు? సేమ్ ఇట్లాగే అదే ప్రాంతంలో జస్ట్ ఆ ప్రమాద స్థలం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో కూరగాయలు అమ్ముకుంటున్నారు పాపం. అక్కడ వికారాబాద్ ఏరియాలో ఏంటంటే ఆ ఏరియా 111 జీవో పరిధి అదంతా కాబట్టి కొంత భూమి కూడా చాలా అద్భుతమైన భూమి కాబట్టి కూరగాయలు పండుతాయి బాగా ఆ ప్రాంతంలో. సో చాలామంది అక్కడ పొలాల్లో పండించి ఆ రోడ్డు మీదకి తెచ్చి అమ్ముతుంటారు. లేదంటే ఆ యజమానుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని చాలామంది కూలీలు అక్కడ రోడ్డు మీదకి తెచ్చి అమ్ముతుంటారు. మీరు వికారాబాద్ పోతుంటే కనబడుతుంటారు చాలామంది. ఒక 7 మహిళలు అక్కడ కూర్చుంటే ఇట్లాంటిదే ఒక వెహికల్ వాళ్ళ మీద నుంచి పోయి 7 చంపేసింది. స్పాట్ డెడ్ అంతా. జస్ట్ ఒక 5-6 నెలలు ఏమవుతుందో ఆ ఘటన జరిగి. రీసెంట్గా చేవెళ్ళలో కూడా ఇంకొక ప్రమాదం జరిగింది. ఆడ 3 చచ్చిపోయారు. ఏం నేర్చుకుంది మరి గవర్నమెంట్ పాఠాలు? ఇప్పుడు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఆయన అంటాడు ఆడ చెట్లు ఎందుకు ఉన్నాయి అంటాడు, కేసు వేసారు కాబట్టి ఆగిపోయింది, లేకపోతే పోయిన సంవత్సరమే మేము ఎలక్షన్లకు రాకముందే రోడ్ అయిపోయేది అని వాళ్ళు కథలు పడుతున్నారు. బీజేపీ వాళ్ళు అంటున్నారు మొత్తం ఇది కేసీఆర్ చేసిండు, మీరు శాంక్షన్ అయిన తర్వాత 2020లో శాంక్షన్ అయితే మీరు ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కనీసం తట్టమట్టి కూడా ఎత్తలేదని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇద్దరి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు ఈ రోడ్డు విషయంలో? ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసిన ఆలస్యం కారణంగానే ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. అంటే ఇది ఎవరు చేసిన పని? ఈ రోడ్డు యాక్సిడెంట్కి కారణం ఎవరు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ఉన్న రాజకీయ నాయకులు, ఆ నియోజకవర్గంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల చేతగానితనం ఇది. మీరు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాలేకపోయినారు. ఇప్పుడు ఎవరో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిరని మాట్లాడుతున్నారు. కేసులు వేస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు వేస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఆ కేసును తీసేయించడం ఆ పనిలో ఉండాలి కదా. గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు? వికారాబాద్ దామగుండంలో లక్షల ఎకరాల్లో లక్షల చెట్లు 100 ఎకరాల్లో కొట్టేయడానికి మీరు రెడీ అయిపోయినారు కదా. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అడవి మధ్యలోంచి రోడ్డు వేసిర్రు. మొన్న బీజేపీ సహకారం, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దామగుండంలో లక్షల చెట్లు కొట్టేసిరు కదా. మరి అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం అడ్డం రాలేదా? అది అడవి కదా. ఇది ఇంకా ప్రజల అవసరాల గురించి చుట్టుపక్కల ఆ రోడ్డు విస్తరణ కార్యక్రమం ఇది ఇంకా ప్రజల అవసరానికి సంబంధించింది, తక్షణ అవసరానికి సంబంధించింది.
సో ఇన్ని అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే నిన్న మనం అక్కడికి వెళ్ళి వీడియో కూడా చేయడం జరిగింది. చాలా బాధాకరం. ఒక్కొక్క కుటుంబం పరిస్థితి మనం చెప్పలేము. ఇంకా వాళ్ళ బాధ, వాళ్ళ పెయిన్ జీవితాంతం వల్ల ఆ బాధను అనుభవించాలి. ఒకే కుటుంబంలో 3 అమ్మాయిలు ప్రాణాలు కోల్పోవడం అన్నది ఎంత బాధాకరమైన విషయం. అంటే కుటుంబమే శ్మశానం అయిపోయింది, అట్లా అయిపోయింది వాళ్ళది. ఒక్కసారి చూడండి, మృత్యు ప్రయాణం. ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ కంకర మీద పడడంతో 19 మంది దుర్మరణం. ఇక్కడ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ దృశ్యం చూస్తే మనకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఎదురుగా బస్సు వస్తున్నది, తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సు, అది ఎక్స్ప్రెస్ బస్సు. అది ఇది చూపించవచ్చు ఫోటో, ఏం కాదు. ఎక్స్ప్రెస్ బస్సు అది తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నది. టిప్పరు అటువైపు వెళ్తున్నది. ఎదురెదురుగా వస్తున్నాయి. రోడ్డు ఇక్కడ కొంత గుంతలుగా ఎగుడు దిగుడుగా రోడ్డు ఉన్నది. మనకు అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. డైరెక్ట్గా 2 స్పీడ్లోనే ఉన్నారు. ఇప్పుడు బస్సు ఉదయం 6-6:30 సమయం అంటే రోడ్డు మీద ఎవరు ఉండరు, ఫ్రీగా ఉంటుంది రోడ్డు, చిన్న రోడ్డు అయినా. సో 2 స్పీడ్లోనే ఉన్నారు. టిప్పర్ రోడ్ ఇంకా ఎక్కువ స్పీడ్లో ఉన్నాడు. సో ఎదురెదురుగా ఢీకొన్న వెంటనే ఏమైంది, ఈ టిప్పరు కొంచెం ఇటు బస్సు సైడ్ ఒరిగి బస్సు మీద పడ్డది. అందులో కంకర ఉంది కదా, ఆ కంకర లేకపోయినా మృతులు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు, ఒక 4-5తో అయిపోయేదేమో. ఈ 19 మంది చనిపోవడానికి ఇంత దారుణమైన యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఈ టిప్పర్ బస్సు మీద పడడం, ఒరగడం, ఆ ఒరిగినప్పుడు ఉన్నటువంటి కంకర మొత్తం అందులో పడడం. దాదాపు 50 టన్నుల కంకర మొత్తం పోయి బస్సులో పడ్డది. ఇంత పెద్ద కుప్ప అయిపోయింది. ఆ కుప్ప కింద ప్రజలు ఉన్నారు, ఆ ప్రయాణికులు ఉన్నారు, సమాధి అయిపోయారు. అక్కడ ప్రమాదము, యాక్సిడెంట్ జరగడం కంటే ఎక్కువగా కంకర మీద పడడంతో ఊపిరాడక చనిపోయారు చాలామంది. ఈ దృశ్యం చూడండి, ఎంత భయంకరమైన దృశ్యం. ఆల్మోస్ట్ మెడ భాగం వరకు కంకర పేరుకుపోయింది వాళ్ళకి, ఆల్మోస్ట్ మెడ భాగం వరకు. ఆమె కాళ్ళు ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి, మొత్తం కంకరతో నిండిపోయింది. ఇంత పెద్ద కుప్ప కదా బస్సు లోపల, ఈ కుప్ప కింద కూడా ఉండిపోయారు పాపం. ఈ అమ్మాయిలు వీళ్ళంతా ఆ కుప్ప కిందనే ఉన్నారు. ఇక్కడ యాక్సిడెంట్ కూడా డ్రైవర్ సైడ్ నుంచి ముందుకెళ్లడంతో డ్రైవర్ వెనకాల ఉన్న 4-5 సీట్లు, 1 2 3 4 5 సీట్స్ వరకు మొత్తం అంతా చనిపోయారు వాళ్ళు. ఇటు రైట్ సైడ్లో ఎవరైతే కూర్చున్నారో, ఇటు రైట్ సైడ్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత బచాయించారు, బయటపడగలిగారు. ఇగో కంకరలో కూరుకుపోయి సహాయం కోసం విలపిస్తున్న మహిళ. మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్ళు సాయి ప్రియ, నందిని, తనుష. అమ్మాయిలు చూడండి పాపం, మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు. ఒకే ఫ్యామిలీ, 3 అక్కా చెల్లెళ్ళు. అయిపోయింది. ఆప్తులను పోగొట్టుకున్న బాధితుల రోదనలు. కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరికొందరు. ఇలా బస్ ఎక్కిన వారి ఆశలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్దీ కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించండి అంటూ చేస్తున్న ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఒక మృతదేహాన్ని బయటకు తీయడానికి 1.5 గంటల సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్లో మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇది చూడండి, ఆడ ప్రమాదం జరిగిన క్షణం అది వీడియోలు తీస్తున్నారు. మనం కూడా అట్లనే తయారైన జనం బయట ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ వీడియో తొందరగా తీసి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఫుల్ వ్యూస్ వస్తాయి. ప్రమాదం జరిగిన మరుక్షణం దృశ్యం అది. ఒక లోపలికి వెళ్ళి ఏదో బస్సు ఎక్కడం వల్ల అందులోంచి ఏమైనా తీసుకునే ప్రయత్నం చేసి ఒక ఇద్దరిని కాపాడవచ్చు కదా, కంకర అంతా తీసేస్తే ఏమో బతికి బయటపడవచ్చు కదా, ఒకరో ఇద్దరు. మరో 24 మందికి గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు ఉన్నారు. మొత్తం చనిపోయిన వాళ్ళలో 13 మెంబర్స్ విమెన్. అతివేగం, అధ్వాన్నమైన రహదారే కారణం. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద దారుణ ఘటన. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షల చొప్పున ఇస్తామన్న ప్రభుత్వం. ఒకసారి ఆలోచించండి, ప్రధానమంత్రి బీజేపీ మాట్లాడుతుంది, మేము దేశవ్యాప్తంగా ఫుల్ నేషనల్ హైవేలు వేసినాం, 1000 కిలోమీటర్ల రోడ్లు వేసినామని చెప్తుంది. మరి వికారాబాద్ రోడ్డు ఎందుకు మర్చిపోయారు? ఏమనంటే మేము శాంక్షన్ చేసాం కానీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? మీరు ఎందుకు అడుగుతలేరు? ఎంపీ కూడా బీజేపీ ఎంపీనే ఉన్నాడు అక్కడ. మీరు ఎందుకు అయితే లేదని మీరు అడగరు, ఎందుకు వేస్తలేరని వీళ్ళు అడగరు. ప్రధానమంత్రి దిగ్భ్రాంతి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి.
పోయిన 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నోడు చేయలేదు, మరి మీరెందుకు చేయలే? ఏమనంటే మొన్ననే వాడు కేసు అది అయిపోయింది, అయిపోతుంది. ఎప్పుడు ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు అదే రోడ్డు నుంచి ఎవరెవరు ప్రయాణిస్తారు? కాళ యాదయ్య చేవెళ్ళ ఎంపీ, ఎమ్మెల్యే కాళ యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోనే, గతంలో బీఆర్ఎస్లో ఉన్నాడు, రవాణా శాఖ మంత్రిగా పనిచేసిండు గతంలో. సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి, చేవెళ్ళ మాజీ ఎమ్మెల్యే, ఆమె అక్కడి నుంచే మంత్రిగా హోమ్ మినిస్టర్గా పనిచేసింది. రోడ్డు పరిస్థితి ఏంది? ఇంకా చాలామంది, రంజిత్ రెడ్డి 2018లో కదా ఆయన ఎంపీగా గెలిచింది, 19 నుంచి 24 దాకా ఆయనే పనిచేసింది. మహామహులు ఉన్నారు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు ఉన్న నాయకులు అక్కడ ఉన్నారు. మరి రోడ్డు ఎందుకు ఎవడు పట్టించుకోలే? అందుకే నేను నిన్నేమన్నా అంటే, ఈ 19 మందిని చంపింది రోడ్డు కాదు, ఇది కాదు, అది కాదు, లీడర్లే చంపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోవాలన్నా కూడా అదే రోడ్డు కదా, రోడ్డు మార్గంలో పోవాలంటే మీకు వేరే దారి ఏముంది? కొడంగల్ పోవాలంటే ఎట్ట పోతారు మీరు? హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పాలయ్యారు, మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్కు 60 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. చనిపోయిన వారిలో 13 మంది క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారు. ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెలు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు, అంటే తండ్రి చచ్చిపోయిండు, కుమార్తె చచ్చిపోయింది, 42 రోజుల వయసులున్న మనమరాలు కూడా చనిపోయింది. తండ్రి పోయిండు, తండ్రి కూతురు పోయింది, కూతురు కూడా పోయింది. 3 జనరేషన్స్ చనిపోయారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరికి కావాలి మీ దిగ్భ్రాంతి, మీ సంతాపం? మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నట్టుగా ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు న్యాయమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతులకు ఒక్కొక్కరికి 7 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షల పరిహారం ఇవ్వబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వచ్చనా 7 లక్షలు ఇస్తే తిరిగి వస్తాయా? మీరు చేసిన ఈ పాపం మీదే కాబట్టి, ప్రభుత్వాలదే కాబట్టి, పోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అందులో ఉన్న లీడర్లు మీదే ఈ పాపం కాబట్టి ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారానికి తగ్గకుండా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అసలు అది నథింగ్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ ఇంకొకటి మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా పొద్దున లేస్తే రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. ఏ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు? RRR గురించి మాట్లాడుతున్నారు. 4th సిటీ అట, 4th సిటీ కనెక్టివిటీ కోసం గ్రీన్ ఫీల్డ్ హైవేలట, ఇక్కడ నుంచి అమరావతిని టచ్ చేస్తూ రోడ్ అట. దీనికోసం మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపారు? పర్మిషన్స్ కోసం, దానికోసం, దీనికోసం మీరు ఇక్కడ రివ్యూ చేసిరు, కేంద్రంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిరు. ఉత్తమ్కు ఆయన ఎవరైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే పనిలో ఉన్నాడు కదా. హ్యామ్ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, RRR రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, 4th సిటీ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. వేల మంది ప్రయాణం చేసే ఆ నేషనల్ హైవే హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు గురించి ఎందుకు ఒక్కడికి మాట్లాడడానికి మనసు రావట్లే? ఎన్ని రివ్యూలు జరిగినాయి ఆ రోడ్డు మీద ఇంతవరకు? మీ నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోయినారు. పోయిన ప్రభుత్వం ఓటు చేయలే, ఇప్పుడు వచ్చినోడు చేయలే. క్షణంలో ముంచేసిన కంకర కుప్ప. ప్రయాణికులు, కండక్టర్, పోలీసులు తెలిపిన ప్రకారం సోమవారం వేకువజామున 4:59 70 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆర్టీసీ బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చింది. దాని కెపాసిటీ ఎంత అండి? బస్సు కెపాసిటీ ఎంత? 45 మంది కెపాసిటీ. 70 మంది ఎక్కిరు. ఓవర్ స్పీడ్. బస్సు కూడా దాదాపు 70-80 స్పీడ్కి ఏం తక్కువ లేదు. అసలు ఎంత దారుణం అండి ఆ ఘోరమైన ఏడుపులు చూడండి. అంబులెన్స్లో విద్యార్థిని సాయిప్రియ మృతదేహాన్ని చూసి విలపిస్తున్న స్నేహితులట. ప్రమాదంలో ఆనవాళ్లు కోల్పోయిన తాండూరు ఆర్టీసీ బస్సు. చూసిరు కదా ఈ దృశ్యం.
ఘోరం. చెయ్యి కంకర కుప్ప కింద చెయ్యి ఉన్నది. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చే వాళ్ళు అందులో ఉన్నారు. డ్రైవర్ దస్తగిరి బస్సు నడుపుతుండగా కండక్టర్ రాధా టికెట్లు తీసుకుందట. కండక్టర్ కూడా ఉన్నది. బస్సు నిండుగా ఉండడంతో వికారాబాద్లో ఎవరు ఎక్కలేదట. బస్సు ఫుల్గా ఉండడంతో వికారాబాద్లో ఎవరు ఎక్కలేదట. తర్వాత మన్నెగూడలో 10 మంది దిగిపోయిరట. మిగతా 60 మందితో చిట్టెంపల్లి గేటు, ఆలూరు గేటు, ఇంద్రారెడ్డి కాలనీ, ఖానాపూర్ గేటు దాటిన తర్వాత 6 గంటల 40 నిమిషాల సమయంలో మీర్జాగూడ గేటు సమీపంలోకి రాగానే బస్సు భారీ శబ్దంతో ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే డ్రైవర్ సహా కుడివైపు ఉన్న మొదటి 6 సీట్లు కంకరలో కూరుకుపోయినాయి. ఎడమ పక్కన కూర్చున్న వారితో పాటు వెనక వైపున వారికి గాయాలైనాయి. కొద్ది నిమిషాల్లోనే తేరుకున్న మిగతా ప్రయాణికులకు కంకర కింద కొందరి చేతులు, కాళ్ళు కనిపిస్తూ ఉండడంతో హతాశులయ్యారు. చేతులతో కంకర తోడటం ప్రారంభించారు. ఈలోపుగా దారిన వెళ్తున్న వారు కూడా సహాయక చర్యలకు దిగారు. కానీ టన్నుల కొద్దీ కంకర తొలగించడం వారికి సాధ్యం కాలే. ప్రయాణికుల్లో కొందరు డయల్ 100కు ఫోన్ చేయడంతో సమీపంలోని చేవెళ్ల పోలీసులు, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. కంకర తోడేందుకు కూడా వారు ప్రయత్నించినా అది సాధ్యం కాలే. దాంతో జేసీబీని పిలిపించారు. ప్రమాదం జరిగిన తర్వాత జేసీబీ రావడానికి దాదాపు 45 నిమిషాల సమయం పట్టిందట. 45 మినిట్స్. ఇంకేముందట 45 మినిట్స్ తర్వాత జేసీబీ సహాయంతో తొలుత బస్సు పైన ఒరిగిపోయిన టిప్పర్ను, ఆ తర్వాత బస్సుపై పేరుకుపోయిన కంకరను తొలగించారు. బస్సు కుడివైపు భాగాన్ని జేసీబీ సహాయంతో కత్తిరించారు. ఇదంతా జరగడానికి దాదాపు గంటన్నర పట్టింది. అప్పటికే కంకర కింద పడి 2 డ్రైవర్లతో సహా 17 మంది చితికిపోయారు. జాగ్రత్తగా ఒక్కో మృతదేహం బయటకు తీసి అంబులెన్సుల్లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మరో 2 ఆసుపత్రికి తరలించాక ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ 24 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 17 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఇక్కడ ఏం జరిగిందట? సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఎర్దనూరు గ్రామ సమీపంలోని దాసుగడ్డ తాండా వద్ద ఉన్న క్వారీలో ఉదయం 5:30 ప్రాంతంలో కంకర నింపుకున్న TG0T3879 అనే నెంబర్ గల టిప్పర్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టంపల్లి గేటుకు బయలుదేరింది. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన డ్రైవర్ ఆకాష్ కాంబ్లే టిప్పర్ నడుపుతుండగా దాని యజమాని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని బాలానగర్కు చెందిన లచ్చు నాయక్ పక్క సీట్లో కూర్చుండట. ఓనర్ కూడా ఆనే ఉండట. టిప్పర్ మీర్జాగూడ గేటు వద్దకు వచ్చాక రోడ్డుకు ఎడమ వైపున 4 వెడల్పులో ఉన్న ఒక గుంత కనిపించిందట. దాన్ని తప్పించేందుకు డ్రైవర్ టిప్పర్ను కుడివైపుకి తిప్పిండట. సరిగ్గా అదే సమయంలో ఆర్టీసీ బస్సు వస్తున్న విషయాన్ని గమనించలేదట. గుంతను తప్పించాలి అనుకునే లోపే బస్సును బలంగా ఢీకొట్టిండు. టిప్పర్లో ఉన్న లచ్చు నాయక్ గాయాలతో బయటపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చూడండి కథ ఎట్లుందో. మృతుల బంధువు రోదన. ఏం ఘోరం అసలు. బాబా అన్యాయం అయిపోయారు. ప్రమాదంలో ధ్వంసమైన విద్యార్థుల ల్యాప్టాప్ అట. పిల్లలు ఉన్నారు పాపం అందులో.